హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి చెప్పాలా? ఈరోజు పెద్దరమాస కదా, పెద్దలు పెట్టడానికి మా అమ్మ 5 రకాల వంటలు చేస్తుంది. కొంతమంది చికెన్ మటన్ అనుకుంటారు, కానీ మా సైడ్ అట్లా కాదు, కూరగాయలతోనే పెడతారు 5 రకాలతోని. నా బిడ్డ చూడండి ఏం చేస్తుందో. ఏం చేస్తున్నావు శ్రీ విఘ్న? మా 5 రకాల కూరలు అయితే కోసి పెట్టింది. తోటకూర, టమాటా, గుమ్మడికాయ, దొండకాయ, ఉల్లిగడ్డ, టమాటా, అది తోటకూర, ఉల్లిపాయ, మళ్ళా ఇంకొకటి పెరిగే మౌన్గా. ఇప్పుడు ఈ కూర వండుతుంది ఫ్రెండ్స్. పొయ్యి మీద ఫస్ట్ బాగానే పెట్టింది. జీలకర్ర వేసింది. ఒక 2 నిమిషాల తర్వాత కలుపుతుంది, మళ్ళీ మూత తీసి. మా అమ్మ ఉప్పు కారం కలుపుకుంటుంది. ఇట్లా అంత తక్కువ వేయదు, కారం 2 చెంచాలు వేస్తే ఉప్పు 1 చెంచా అట్లా వేయదు, అట్లా ఫస్టే కలుపుకుంటుంది. పాపం సర్దైంది మా అమ్మకు. నీళ్ళు పోసింది పైలే, రసం కోసం మేము ఉడకనికి అనుకున్నాం. కాదు, కొంచెం తినడానికి. అయిపోయింది ఫ్రెండ్స్ మా గుమ్మడికాయ కూర. మా అమ్మ వండిన గుమ్మడికాయ కూర ఇది ఎట్లుంటుందో చూడాలి. ఇది పులిహోర కాదు, దీని ఇట్లా అండన్నంట, అన్నం జేజన్నం అంటారట దీన్ని. ఆ ప్లేట్లు ఎందుకు ఎడుతుందంటే పెద్దలకు పెట్టాలి, పెద్దల ముంగట, అందుకే ఆ ప్లేట్లో పెట్టి వాళ్ళకి పెట్టాలని పెడుతుంది. పచ్చిపులుసు కూడా వేసింది మా అమ్మ.
ఇప్పుడే ఉంచి పొయ్యి మీకెంచి, అందుకే పొగలు వెళ్తుంది కూర. మేమైతే ఇట్లా పెడతాం, నీళ్ళు కళ్ళు కూరగాయల భోజనం. కొంతమంది చికెన్ మటన్ చేసి చొగలు కూడా వేసి పెడతారు. మేమైతే ఇట్లా చేసుకుంటాం. దేవుని కాడ కూడా పూజ చేసింది ఫ్రెండ్స్ మా అమ్మ. దేవునికి సేమియా పాయసం పెట్టింది. ఓకేనా ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇట్లా అవుతుంది పెత్తరమాస. ఓకేనా, బాయ్.